హెడ్ మాస్టర్ గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ అభిప్రాయపడినట్టుగానే కేవీపీఎస్ చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తూ ఐఎఫ్టీ బలపడుతుంది. సిఐటియు నాయకులు చెప్పారు ఇంతకుముందు. దీన్ని మేము ఆల్రెడీ ప్రచారంలో పెట్టాం. చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని సమస్యను ఎక్స్పోజ్ చేశాం అని మీ దృష్టికి తెచ్చారు. అట్లాగే మేము కూడా అదే భావిస్తున్నాం. ఐఎఫ్టియు కార్మిక సంఘంగా మతం మత్తు లాంటిదని మార్క్స్ చెప్పిండు. ఇది ప్రజల్లోకి మనం బలంగా తీసుకెళ్లే ఒక ప్రయత్నం అయితే కొనసాగించాలి అందరం కలిసి. ఇవాళ ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో దళితుడు అనగానే వీళ్ళు ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి భావన కొంత పై వర్గాల్లో ఉన్నది. అక్కడ నిజంగా ఆ పై వర్గాల మాటనే దళితులు కూడా ఈ మతం మత్తులో పడి వాళ్ళ ఉంట ప్రిన్సిపుల్ చేసి మాస్టర్ గారుల పైన కూడా వాళ్ళ ప్రతాపాలను చూపించేటటువంటి మానసిక స్థితి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ప్రచారం బాగా పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది భావిస్తూ కేవీపీఎస్ చేసే నిర్ణయాలకి ఐఎఫ్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని ఈ అవకాశం ఇచ్చిన స్కైరావణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను.